కరోనా నుంచి స్వాతంత్రం పొందుదామని చెప్పి ప్రతిజ్ఞ చేయమని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. కార్గిల్ యుద్ధానికి 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు సైనికులను కొనియాడారు. వారి సేవలు ఎంతో అమూల్యమని, వారే లేకపోతే భారతదేశం ఏ విధంగా ఉండేదో చెప్పలేమని చెప్పి, అలాగే ప్రజలందరూ కూడా సైనికులకి మద్దతుగా నిలవాలని, వాళ్ళని ఎప్పుడు కించపరచకుండా, సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు షేర్ చేయకుండా వాళ్ళని ఎప్పుడు గౌరవంగానే చూడాలని చెప్పి పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం స్వాతంత్ర వేడుకలు మనం ఈ కరోనా మహమ్మారి మధ్యలోనే జరుపుకోవాల్సి వస్తోందని, అయితే అదే రోజున ప్రజలందరూ కూడా మేము కరోనా నుంచి స్వాతంత్రం పొందుతాము అని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ చేయాలి అన్నటువంటి విషయాన్ని ప్రధానమంత్రి మోడీ గారు సూచించడం జరిగింది. అలాగే వచ్చే రాఖీ పండుగను కూడా ఈసారి వినూత్నంగా జరుపుకోవాలని, స్థానిక ఉత్పత్తులనే ప్రోత్సహిస్తూ విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదు కానీ, ముఖ్యంగా చైనాకి సంబంధించిన వస్తువులు కానీ, చైనా నుంచి వచ్చే రాఖీలు కానీ ఏది కొనకుండా కేవలం దేశీ తయారీ ఉన్నటువంటి వస్తువుల్ని ఆ రోజు ఖచ్చితంగా కొనుగోలు చేసి లేదు కానుకగా ఇచ్చే సాంప్రదాయానికి కూడా ఈసారి శ్రీకారం చుట్టాలి అని చెప్పి ప్రజలకు మోడీ గారు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఏది ఏమైనా కరోనాతో ఉన్నటువంటి ఈ సమయంలో ఇటువంటి వేడుకలు అవసరమా అని చెప్పి కొంచెం ప్రజలు విమర్శిస్తున్నా కానీ, మోడీ గారు చెప్పే మాటలతో కాస్త ఊరట పొందుతున్నారు. దాదాపుగా ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా సంబంధించిన మరణాలు భారతదేశంలో తక్కువే అని, అలాగే రికవరీ రేటు కూడా భారతదేశంలో ఎక్కువగా ఉందని మిగతా దేశాలతో పోలిస్తే ఇది కొంచెం శుభపరిణామం. అలాగే దీన్ని పూర్తిగా అంతమొందించేదాకా మనందరూ పోరాడాలి, ప్రజలందరూ సమైక్యంగా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మోడీ గారు తెలియజేస్తున్నారు.